లాస్ట్ వీక్ పురుషోత్తముడు అంటూ పలకరించిన రాజ్ తరుణ్ ఈ వారం తిరగబడరా సామి అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో రాజ్ తరుణ్ వ్యక్తిగత జీవితం వివాదాలు హాట్ టాపిక్ అయ్యాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బ్యాక్ టు బ్యాక్ వచ్చిన ఈ సినిమా అతడికి విజయాన్ని అందించిందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. ప్రస్తుతం ఎలా ఉందంటే, ఒకవైపు వెబ్ సిరీస్లు ఆడియన్స్ ని కట్టి పడేస్తున్నాయి, మరోవైపు లార్జర్ దెన్ లైఫ్ తరహా భారీ సినిమాలు థియేటర్లో వారానికొకటి సందడి చేస్తున్నాయి. వీటి మధ్య పరిమిత వ్యయంతో కూడిన సినిమా చూడాలంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండి తీరాల్సిందే. కథా కథనాల్లో కొత్తదనం, హాస్యం, హృదయమైన భావోద్వేగాల్లో ఏదో ఒకటి ప్రేక్షకుడిని కట్టిపడేయాల్సిన అంశం ఒకటి ఉండాలి. మోస ధోరణిలో సాగే సినిమాలకైతే ఎప్పుడో మంగళం పాడేశాడు నవతరం ఆడియన్స్. అది ప్రతిసారి రుజువవుతున్నా ఇంకా ఈ తరహా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరగబడర సామి సినిమా కూడా ఆతాను మొక్కే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఊహకు అందే కథ కథనాలతో ఏ దశలో కూడా ఈ మూవీ ఆసక్తి రేకెత్తించదు. ప్రేక్షకుడి మనసును తాకే భావోద్వేగాలు, కాసేపు కాలక్షేపాన్నిచ్చే హాస్యం కానీ మచ్చుకైనా ఈ మూవీలో కనిపించవు. యువజంట నటించిన సినిమా కదా, సరదా సన్నివేశాలు, ప్రేమ నేపథ్యమైన ఉంటుందేమో అని ఆశిస్తే అది కూడా భంగపాటే. కొండారెడ్డి ముఠా వేట, హీరో హీరోయిన్ల పరిచయ సన్నివేశాలు, ఆ తర్వాత ప్రేమ పెళ్లి, ఇలా సాదా సీదాగా సాగుతుంది ఈ మూవీ. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుడు ఊహించినట్టే ఉంటుంది. ఆ తర్వాత కూడా శైలజ్ ని కొండారెడ్డి ముఠా నుంచి కాపాడుకోవడం కోసం హీరో వేసే ఎత్తుగడలు, ఆమె నేపథ్యంతో సాగే కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపించినా ఆ తర్వాత మళ్ళీ మామూలే. కొండారెడ్డి ముందుకెళ్లి హీరో ఎలా తిరగబడ్డాడనేదే పతాక సన్నివేశాల్లో చూపించారు. 2 గంటల నిడివి కూడా లేని ఈ సినిమా కాలం చెల్లిన కథ, పాత్రలు, సన్నివేశాలతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడుతుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా జంట చుట్టూనే సాగే ఈ కథలో ఆ ఇద్దరు పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. రాజ్ తరుణ్ ప్రథమార్థంలో పక్కింటి కుర్రాడిగా కనిపించిన సెకండ్ హాఫ్ లో పోరాట ఘట్టాలతో తనలోని యాక్షన్ కోణాన్ని చూపించాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ లో సాగే సన్నివేశాలు, పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. మాల్వి కూడా ఫైట్లు చేసింది. మున్నారా చోప్రా వ్యతిరేక ఛాయలున్న పాత్రలో సందడి చేసింది. ఆమె ప్రత్యేక గీతంలోనూ కనిపించింది. మకరంద్ దేశపాండే విలనిజం పండలేదు. రఘుబాబు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, తాగుబోతు రమేష్, గీతా సింగ్, ప్రగతి, రాజా రవీంద్ర తదితరులున్న రఘుబాబు మినహా మిగతా పాత్రలు ప్రభావం చూపించవు. రచనలో కొద్ది కూడా బలం లేదు. దర్శకుడు కాలం చెల్లిన కథతో చేసిన ఈ ప్రయత్నం ఏ దశలోనూ మెప్పించదు. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగానే ఉంది. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, తిరగబడర సామి కథ అరిగిపోయిన కథే సామి.